సార్ వీడు చెప్పే లెక్కను బట్టి చూస్తే 2 months పట్టేలా ఉంది సార్. మీరు ఉండండి సార్, మన పావన సతీ గారికి ఫోన్ చేస్తా కదా. హలో సతీ, 2 పాములు కావాలరా. ఏంటి పాములా? అవునరా పాములే, అర్జెంట్ గా పట్టుకోరా. అయ్యగారు పాములు పట్టడం మానేమని నా పిల్లం ఒకటే యాగి చేస్తుంది, అందుకే పాములు పట్టడం వదిలేశా. రేయ్ కావాలంటే నీ పిల్లని వదిలేయి, ఇంకో మంచి పిల్లని చూసి మళ్ళీ పెళ్లి చేస్తా. ముందు పాములు పట్టుకోరా. రాయ్ నీ తల్లి కాలుతున్నాయలా. నేను ఇప్పుడే పోయి పాములు పుట్ల పాలు పోసొస్తాంటే నా మొగుడిని పాములు పట్టుకోమంటావరా? నా రాలు గుంచుతా బిడ్డ. అది కాదమ్మా, హోమ్ మినిస్టర్ గారికి అవసరం. మా సిచ్యువేషన్ అర్థం చేసుకో. నీ అయ్యా గా మినిస్టర్ గారికి అవసరం అయితే 6 నెలలు పట్టుకోమన్నా, 2 నెలలు పట్టుకోమన్నా, కొడుకు నెలలు పట్టుకోమను. అమ్మా అతను కొడుకుని ఒకటి పట్టుకుంటేనే మేము పాములు కావాలని అడుకుంటున్నాం. ఏయ్ ఆ మినిస్టర్ గారు ఒక బొక్క ఫకీర్ గడ్రా, ఆ లఫోట్ గాడిని, ఆ లఫంగి గాడిని, ఆ చెత్తనాయల్ని వెళ్ళి పట్టుకోమనరా. పెట్టిన ఫోను. రే నా పేరు చెప్పగానే ఇలా తిడుతున్నారేంట్రా? ఇంతకన్నా ఘోరంగా తిడతారు సార్, కానీ మేము చెప్పాము. అన్నా ఒక పని చేద్దాం, స్నేక్ రాజా అని సినిమా వాళ్ళకి పాములు ఇస్తాడు అని కొట్టానా. హలో స్నేక్ రాజా, సినిమా షూటింగ్ లో పాములు పంపిస్తావట కదా, అర్జెంట్ గా 2 పాములు హోమ్ మినిస్టర్ గారికి పంపించు. కాల్ షీట్ లెక్క డబ్బులు ఇస్తాం. అబ్బే షూటింగ్ లో పాములు వాడాలంటే వాటి ఫాదర్ నేమో మదర్ నేమో అడుగుతున్నారు సార్. పాములకు మదర్ ఫాదర్ నేమ్ లేవుంట్రా. అంతేకాదు రెజ్యూమ్ కూడా కావాలని రూల్స్ పెట్టారు. ప్రస్తుతం సినిమాలో వాడేవన్నీ గ్రాఫిక్ పాములు, ఒరిజినల్ కాదు. పాములు మెయింటైన్ చేయలేక వదిలేశా. ఓ ముంగీస్ ఉంది, కావాలంటే పంపిస్తా. ముంగీసా? సార్ ముంగీస్ ఉందట, పంపించేద్దామా? రే ఈ ముగ్గీసలకి పాములకి పడదురా. ఇప్పుడు ఈ కొత్త కాంట్రవర్సీలు ఎందుకురా? పాములే కావాలంటే కుదరదప్ప, చూడాలనుకుంటే జూలో ఉంటే వీళ్ళు చూసుకోవచ్చు. పర్ఫెక్ట్ ఐడియా, పాముల్ని జూ నుంచి పంపిద్దాం. వాడు చాలా తెలివిగా ప్లాన్ చేశాడు, దీన్ని ఫాలో కాలేం సార్. ఇప్పుడేం చేద్దాం? వాడికి తెలియంది ఒకటి ఉంది, ఆ పాము గుట్టుకి చిప్ అటాచ్ చేసి మనకి జీపీఎస్ ద్వారా వాడు ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది. సార్ 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 ఈ విషయం అతనికి తెలిస్తే వెరీ డేంజర్ సార్. నీకు భయంగా ఉంటే ఆగిపో, నేను వాడికంటే డేంజర్. వాడు నేను ఈ రోజు తెలిపోవాలి. సార్ సార్ నా మాట వినండి. సార్ సార్ మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు సార్. ఏం? ఆ హోమ్ మినిస్టర్ కొడుకు చచ్చిపోవాలి సార్. ఇంత తప్పు వాడేం చేశాడు? చంటి 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 రే ఢిల్లీకెళ్ళి ఏం చేస్తావా? పార్లమెంట్ చూసొస్తావా? ఆంధ్రాభవన్ చూసొస్తావా? నీ ట్రస్ట్ పిల్లలు పాములు కరిచి చచ్చిపోయారు. భారతదేశం బాగుపడిపోవాలని, అనాథలంతా ఐశ్వర్యవంతులైపోవాలనేది నీ కాన్సెప్ట్. మేం మాత్రమే బాగుండాలి, మేం మాత్రమే ఎదగాలనేది మా కాన్సెప్ట్. ఆ విక్కీ ఫండ్ ఇస్తే నేను మినిస్టర్, రేపు నా కొడుకు చీఫ్ మినిస్టర్. వాడు అడిగిన కంపెనీ రాసి, లేకపోతే బతికున్న అమ్మాయి కూడా చచ్చిపోద్ది. రే లోపల నా కొడుకున్నాడు, వాడి చేతిలో పాముంది. అమ్మాయి వయసులో ఆలోచించు. అమ్మాయి మోగదురా, వదిలేయండ్రా. వాడు సైకోనయ్యా. అమ్మాయిల్ని బాధ పెట్టి భయపెట్టి ఎంజాయ్ చేయడం వాడికి అలవాటు. నువ్వు సంతకాలు పెట్టు, వదిలేస్తాడు. రస్తే
నందిని 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 బాగా భయస్థిరాల్లో ఉంది, భయపడింది. నందిని 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 నువ్వేం భయపడకమ్మా, నేను బతికించుకుంటాను. నందిని నందిని చచ్చిపోయిందా? మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టాడు. ఇంతమందిని చంపేసిన మేము నిన్నెందుకు వదులుతాం రా? చంపేరా వాణ్ణి. వెంకటేశ్వరరావు, చాలా లేటుగా వచ్చావు. వీళ్ళు ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకుని ఆస్తి రాసిచ్చేసి చచ్చిపోయారు. ఇది చాలా అన్యాయం సార్. ఎక్కువ ఫీల్ అవ్వకు. ఇదే పరిస్థితి నీ ఫ్యామిలీకి వస్తుంది. అర్థమైందా? బాడీల్ని డిస్పర్స్ చేశాయి. పిల్లలు పోయారనే బాధతో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడని శవాన్ని వాడి ఇంట్లో పడేయండి. అందరూ అనుకున్నట్లు ఆ అమ్మాయి చనిపోలేదు. కొన ఊపిరితో ఉన్న ఆ అమ్మాయిని హాస్పిటల్లో చేర్పించా. ఆ విషయం తేజకి చెప్పా. అప్పట్నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి సార్, పాములతో భయపెట్టి రేప్ చేసి హింసించే ఇలాంటి సైకోగాడు సమాజంలో బతకడం అవసరమా? కత్తి పట్టిన ప్రతి వాడికి ఓ కారణం ఉంటుంది. ఇలా చంపకుంటూ పోతే చట్టం న్యాయం పోలీసులు ఎందుకు ఉండేది? తప్పుకో. సార్ ప్లీజ్ సార్, సార్ వద్దు సార్. నన్ను వదిలేరా? ఇవి చంపేస్తారా? నన్ను వదిలేరా? వదలమంటే నందిని వదిలేరా? నంద కిషోర్ గారిని వదిలేరా? నిన్నెందుకు వదలాలరా? నాకేదైతే మా నాన్న చంపేస్తాడు రా. నిన్ను వదలడు. అరవరా, ఇంకా గట్టిగారు. ఈ వీడియో చూసి మీ నాన్న రావాలి, మీ అన్యాయాలని బయటికి రావాలి. అరో అరుపే. సార్, నాకు ఒక్క అరగంట టైం ఇవ్వండి సార్. వాళ్ళ దుర్మార్గాలని మీకు తెలుస్తాయి. ప్లీజ్. తెలియాల్సింది నాకు కాదు, కోర్టుకి. నీ దగ్గర ఉన్న నందిని కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయి. కోర్టులో ప్రవేశపెడతాం. తీసుకెళ్ళండి. సార్ ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. ప్లీజ్ సార్. నందిని బతికే ఉందా? ఏంటి నాన్న నువ్వు చెప్పేది? అవునా? నందిని బతికే ఉంది. రేపు కోర్టుకు తీసుకొస్తారంట. చచ్చిపోయిన నందిని బతకడమేంట్రా? బతికింది. ఆ వెంకటేశ్వరరావు గారిని పడుకుంటే అన్ని విషయాలు బయటకు వస్తాయి. మీరు అటెండ్. వెంకటేశ్వరరావు, ఈ దెబ్బలేంటి? తేజాను జైలుకు పంపించి మీరు తప్పు చేశారు సార్. ఏమైంది? మీరు ఎవరయ్యా మీరు? ఏమండి? ఆ నందిని ఎక్కడుందో చెప్పండి, మిమ్మల్ని వదిలేస్తా. ఆ అమ్మాయి ఎక్కడుందో మాకు తెలియదు సార్. తెలీదా? ఎక్కడున్నా అకౌంట్లను హ్యాక్ చేస్తారు కదా. రే, స్నేహితుడంటే మాట సాయం చేయాలి కానీ మర్డర్ చేయడానికి కాదు. నందిని ఎక్కడుందో చెప్పేయండి. ఆ విషయాలన్నీ నిజంగా మాకు తెలియదు సార్. నిన్నడిగినా తెలియదని అంటావు కదా. నిజంగానే నాకు తెలీదు. వెంకటేశ్వరరావు కూడా తెలియదని చెప్తున్నాడు, కానీ తెలుసు. ఏం వెంకటేశ్వరరావు? వెంకటేశ్వరరావు మా ప్రోగ్రామ్స్ బినామీ డీటెయిల్స్ వాడికి అందజేసి మా కాపలాగా ఉండమంటే వాడికి కోవర్టుగా మారి వాడిని ధర్మపాయిని చేశాం. నందిని ఎక్కడుందో చెప్పు, లేదంటే వీళ్ళందరూ చచ్చిపోతారు. నాకు తెలియదు సార్. చెప్పు, లేదంటే ఇలాగే అందరినీ చంపేస్తా. వద్దు, చంపకండి. నేను చెప్పేస్తా. వీకేర్ హాస్పిటల్, రూమ్ నంబర్ 105. రే ఆకాష్, నానా నువ్వు హాస్పిటల్కి వెళ్ళి దాన్ని చంపే. సరే నానా. విక్కీ,
నువ్వు జైలుకెళ్ళి వాడిని చంపేయి. రేయ్, వీళ్ళందరినీ తీసుకెళ్లి గదిలో లాక్ చెయ్యండ్రా. ఈ ఉత్తమ పోలీసుని నా చేతులతో చంపేస్తా. రేయ్, కత్తివ్వరా.